రెడ్డిగా సెంటర్ రాజుగారు, శరణ్ రోజు మాస్టర్ గారు, వాళ్ళ టీము, సేల్స్ మాస్టర్లు, కాబోయే డైమండ్ సేల్స్ మాస్టర్లు, కాబోయే శరణ్ రోజు మాస్టర్ అందరికీ ధన్యవాదాలండి. వెంకటేశ్వర ఏమన్నా మాస్టర్ల ఫలానండి సేల్స్ మాస్టర్. ఇవాళ రోజు 2 years బ్యాక్, అంతకుముందు 2 years 2 సంవత్సరాలకి ముందు ఒక రకం, 2 సంవత్సరాల తర్వాత 4 years అయింది 27వ తారీఖు. కానీ ఇవాటికి నేను ఈ బిజినెస్ అటామీ బిజినెస్ అనేది టార్గెట్ 100 కోట్లు కాదు 1000 కోట్లు అని తెలుసుకోవడానికి 2 years పట్టిందండి. ఆ 2 years తర్వాత ఈరోజు 2 years కంప్లీట్ అయింది. ఈ బిజినెస్ 1000 కోట్లు అని ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఇక్కడి నుంచే గుంటూరు ఎడ్యుకేషన్ సెంటర్ నుంచే సిగ్నల్స్ పోయి నాగోటోడు చెప్పి, ఎండి గారు చెప్పి, అక్కడ పోయి ఇక్కడ పోయి, చైర్మన్ గారు ఎప్పుడో చెప్పారు. కానీ అది అర్థం చేసుకోవడానికి ఎమ్మట మైండ్ యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే మనంతా మైండ్ అంతా మన ఏనుగు మనస్తత్వం. చిన్నప్పుడు ఏనుగుని అడవిలో తీసుకొచ్చి గొలుసు పెట్టి కట్టేస్తారు. కట్టేస్తే దాన్ని లాగి 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 ఎంత లాగినా కానీ అది తెగదు. అది కొన్నాళ్ళ తర్వాత ఆ గొలుసు లేకుండా మామూలుగా ఉంటుంది. ఇంకా అది ఎప్పుడైనా ఏదైనా ఏ అపాయం జరిగినా తర్వాత ఒకసారి అగ్నిప్రమాదం జరిగినప్పుడు కూడా నాకు ఈ గొలుసు కట్టేసే ఉంది అనుకో, చిన్న తాడే కట్టింది ఇట్టంటే వస్తుంది. కానీ అది ఆ మైండ్ సెట్ అలవాటు పడి అది లాగదు, తర్వాత బర్నింగ్ అయిపోతుంది. అట్నే మనం కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం రావాలా, మా అబ్బాయి మంచి సంబంధం రావాలా, బాగా ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంతే ఆలోచిస్తాం. కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి మనం ఆలోచించామండి. మన మైండ్ సెట్ అక్కడే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇవాళ కూడా మన పిల్లలు కనుకొచ్చేది మంచి ఉద్యోగం రావాలా, మంచి దాంట్లో ఉంటుంది. అది ఫస్ట్ నుంచి కూడా మన బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఆ స్కూల్స్ సేఫ్టీవి చేసినప్పుడు మన గుమస్తాల కింద చేయడానికి ఇప్పుడు అంతా తెలుసుకొని ఓన్గా యాప్లు డెవలప్మెంట్ చేయటం, ఓన్ బిజినెస్ డెవలప్మెంట్ చేయటం, ఓన్గా డబ్బులు లేకుండా పెట్టుబడులు లేకుండా కూడా ఒక బిజినెస్లో ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్న నెట్వర్క్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ప్రపంచం 60-70 ఏళ్ళ కింద వచ్చినా కానీ దాన్ని అంతా అనుభవంతో మన యాంగిల్ పార్క్ గారు రీషఫ్లింగ్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా 16 సంవత్సరాల నుంచి నడిచే ఏకైక బిజినెస్ అండి మంది అటామీ ఇంటర్నేషనల్ గ్లోబల్. ఇండియా వచ్చి 4 years దాటి 5 సంవత్సరాలు జరుగుతుంది. నయా పైసా పెట్టుబడి లేకుండా దాంట్లో మనం ఐడియా వేసుకొని మన ప్రొడక్ట్ మన ఇంట్లో ఇచ్చే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కాకుండా మన కొనుక్కొని దాని ద్వారా టర్న్ ఓవర్ చేసుకొని మన టీం డెవలప్మెంట్ చేసుకొని మనం డెవలప్మెంట్ మన టీంలో వచ్చేవాళ్ళండి. ఇప్పుడు బాబు గారు ఒక ఇండస్ట్రీ పెడితే 100 మంది జాబ్ ఇవ్వచ్చు, రాజుగారు ఒక ఇండస్ట్రీ పెడితే 500 మంది జాబ్ ఇవ్వచ్చు. కానీ దీంట్లో ఎంతమంది ఉన్న బైనరీ సిస్టమ్ లెఫ్ట్ రైట్ ఎంత డెప్త్ అన్డెప్త్లో పోయినా కానీ వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు సంపాదించవచ్చు, ఆరోగ్యం సంపాదించవచ్చు, ఐశ్వర్యం సంపాదించవచ్చు. అంత సబ్జెక్ట్ ఉందంటే అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. నేను ఇంత అనుభవం ఉంది, 65 ఏళ్ళు ఉంటే నాకు తెలియడానికే 2 సంవత్సరాలు ఇదే స్టేజ్ మీద నేను మాట్లాడుతుంటే ఇట్లా సబ్జెక్టు 100 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నదని 100 కోట్లు అదే 1000 కోట్లు అని మన రాజుగారు ఆ రోజు చెప్పి అందించింది సబ్జెక్ట్. వాస్తవంగా 3 తరాల బిజినెస్ అని చెప్తాం. కానీ దీంట్లో 1000 కోట్లు ఎట్లా వస్తాయి అనేది ఆలోచన చేయము. ఎందుకు చేయడం ఇందా చెప్పే కదా ఏదో మనస్తత్వం అని. ఆ మనస్తత్వంలో మనం ఉంటాం మాట లెక్క. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు లెక్కేసుకున్నా కానీ 1, 2, 4, 8 అట్లా లెక్కేసుకుంటూ పోయినా కానీ మీకు అర్థమైంది. ప్లస్ దీంట్లో ఇప్పుడు నెల ₹1 సంపాదించేవాళ్ళు 13 మంది ఉన్నారు. ఆ 13 మంది ₹1 నెలకు సంపాదిస్తే ఇప్పుడు 10 ఏళ్లలో అయినా 7 సంవత్సరాల నుంచి 13 ఏళ్ళు పట్టింది. ఎవరైనా 10 ఏళ్లలో ఇంప్రూవ్ మాస్టర్ అయినా కానీ 100 years మీద 90 ఏళ్ళు కాబట్టి ఆ తర్వాత వచ్చేటప్పుడు మొత్తం లెక్కేసి 10,40 కోట్లు అయితే ఒక 3 తరాలకి 1000 కోట్లు పైన సంపాదించిన అవకాశం ఉంది బిజినెస్. మనం ఎంత సంపాదిస్తాం ఏందనేది మన కృషిని బట్టి, మనకు వచ్చే టీముని బట్టి, మనం చేసే రందిని బట్టి ఆరోగ్యం మనం సహకరించుకుంటా, మనం వేరే వాళ్ళ ఆరోగ్యాలకు ఉపయోగపడుకుంటా, మనం ఎంతప్పటికీ పేషెంట్ని చూద్దాము, ఎక్కడ క్యాన్సర్ ఉందా పేషెంట్ లేదా ఇంకోటి చూద్దాం కాదు. పేషెంట్ కాకుండా ఉండడానికి దీంట్లో అవకాశం ఉంది. మనం ఈ ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం కాపాడుకుంటే వాళ్ళు 10 మందికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడికి పోయినా కానీ మన కింద టీం డెవలప్మెంట్ కాకపోయినా మందే తప్పు అనుకోవాలి. మనకు డబ్బులు రావడం చూసుకోకుండా మన కింద డబ్బులు వచ్చేట్టు చూడాలి. నీ కింద టీం వాళ్ళు కానీ డబ్బులు వస్తే నీకు ఆటోమేటిక్ వస్తాయి. వాళ్ళకి 3 లక్షలు అయితే వాళ్ళకి మ్యాచింగ్ అయితే నీకు ఆటోమేటిక్ 6 లక్షలు వచ్చినట్టు ఒక పక్క నీకు ఉంటే 2 మ్యాచింగ్లు వస్తాయి. అంత సిస్టమ్ ఉంది. యాంగిల్ పార్క్ గారు వేసిన డిజైన్ ఏ బిజినెస్లో కూడా
పక్కన వాళ్ళు బాగుపడితే మనకు ఏడుపు వస్తుంది, మనం బాగుపడాలని చూస్తుంది. ఇది అట్లా కాదు, మన కిందోళ్ళు మన టీంలో వచ్చేవాళ్ళు బాగుపడితే మనం బాగుపడతాం అనే కాన్సెప్ట్లో చాలా చక్కగా డిజైన్ చేసింది. అర్థం కావడం అంత ఈజీ సబ్జెక్ట్ కాదు, అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోవడానికి మీ అందరికీ చాట్ జీపీటీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ ఈజీగా ఉన్నది. ఏ పదం కొట్టుకున్నా, ఏ ప్రొడక్ట్ గురించి కొట్టుకున్నా, అటామీ గురించి కొట్టుకున్నా, పలానా ప్రొడక్ట్ బ్రష్ గురించి అయినా, పేస్ట్ గురించి అయినా, పక్కన వచ్చే మురుంగ, మన వచ్చిన మురుంగ గురించి ఏది కొట్టుకున్నా కానీ తెలుగులో కాబట్టి తెలుగులో, ఇంగ్లీష్లో కాబట్టి ఇంగ్లీష్లో, ఉర్దూలో కాబట్టి ఉర్దూలో, అన్నింటిలో వస్తుంది. మనం ఇదివరకు అయితే రాజుగారే రావాలా, రాజుగారు చెప్పాలి, ప్రొడక్ట్ గురించి చెప్పాలి, ఆయన బాగా చేస్తాడు, నాకు అంత తెలియదు అనుకుంటాం. ఇప్పుడు మన రాజుగారితో అవసరం లేదు. మన ఫోన్, పెద్ద ఫోన్ మన చేతిలో ఉంటే చాలు, కొంచెం మన చేతిలో ఉన్నట్టే. ఏ భాష వాడికైనా మనం పంపించచ్చు, అది తీసే. నేను బండి మీద వస్తుంటే ఒక అతని ఈ ఫోటో పంపించాడు, ముఖాన్ని పడేలా ఉన్నాయి, దీనికి ఒక మంచి ప్రొడక్ట్ సజెషన్ చేయమని ఒక ఫోటో పెట్టింది. దాన్ని ఎమ్మటినే బట్టి చాట్ జీపీటీలో ఈ ప్రొడక్ట్ దీనికి ఇక్కడ ఉపయోగపడుతుందని బండి మీద రోడ్డు మీద ఆపి తీసి పంపించిన వాడు ఎమ్మటినే దాన్ని ఆర్డర్ పెట్టుకుంటారు. అట్లా దీంట్లో ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకోవాలి. మనం దానికి మళ్ళీ నేను అప్లైన్ మా వాసు గారికో లేకపోతే ఇంకొక ఫోన్ చేసి ఆయన నాకు పంపించి నేను పంపించే దానికంటే కూడా మీరు ఎవరికైనా మనకు తెలియదు ప్రొడక్ట్ సార్, ఆయన పంపించిన ప్రొడక్ట్ యాపిల్ సార్ సెట్ ఉంది. ఆ సెట్ గురించి ఏంది, దీన్ని ఉపయోగమైంది తెలుగులో పీపీటీ సహా అంటే దాంట్లో వచ్చింది సార్. మామూలుగా అంత ఈజీగా ఉంది. అంతకుముందు మీరు దాదాపు ఒక 100 ప్రశ్నలు అడిగి జవాబు చెప్పిన కూడా మీకు ప్రింట్ తీసుకొని ఇచ్చిన ఓవరాల్గా. అట్లా ఏ ప్రశ్న అడిగినా చెప్పుద్ది. అది ఏ పుస్తకం గురించి సమ్మరి అడిగినా 21వ శతాబ్దం పుస్తకం మనం చదువుకోవడం, 21వ శతాబ్దం పుస్తకం గురించి అడిగితే దాంట్లో ఈ పుస్తకం సమ్మరి మనం మొత్తం చదవాలంటే మనకి కుదరదు. ఆ సమ్మరి అంటే మొత్తం మనకి పనికి వచ్చే చదివితే మనకు వస్తుంది లెక్క. అట్నే మన సెంట్ అండ్ షూట్ అని వేణుగోపాల్ గారు బుక్ రాసింది. 75 మంది ఇమీడియట్ కొన్నాను మన ఒక మీటింగ్లో గంప గారు చెప్పగానే వేణుభగవాన్ అని. దాని గురించి ఆయన ట్రైనింగ్ కూడా ఇస్తుండే. ఆ పుస్తకం సమ్మరీ అని కొట్టండి, మొత్తం దాంట్లో ఎట్లా డెవలప్మెంట్ కావాలి ఏందనేది వస్తుంది లెక్క. ఆయన ఎన్నో పుస్తకాల నాలెడ్జీ ఎంతో ఉండి చేసింది లెక్క. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ బుక్ నాలెడ్జీ, జనరల్ నాలెడ్జీ మనకి అటామీ చేసుకుంటూనే ఆ ఫోన్ డెవలప్మెంట్లో కూడా ఆ చాట్ జీపీటీ ఎట్లా వాడుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలి కొద్దిగా. అదేదో ఆయనే చెబుతాడు, రాజుగారు చెప్తాడు, లేకపోతే మా అప్పులైన చెబుతాడు, లేకపోతే ఇంకో కానీ చెబుతాడు అనేది లెక్కలో కాకుండా మనం ఎక్కడైనా సరే ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఫంక్షన్లో పోతావో, బస్సులో పోతావో, ఏ మీటింగ్ పోతావో, ఎక్కడికి పోతావో ఆ జనంలో పోతేనే మనకు గుర్తింపు వస్తుంది. ఆ జనంలో పోకుండా మన ఇంట్లో కూర్చుందాం, మనం కాసేపు ఆఫీస్లో కూర్చొని వచ్చినాం అంటే రాదు. ఇది మనం కష్టపడకుండా ఎక్కడ డబ్బులు రావు. డబ్బులు వరకే రావని చెబుతారు కదా జల్లు లలిత జోలైనా. అట్నే దీంట్లో కూడా కష్టపడాలి. కష్టపడి ఫలితం తగ్గడానికి చాలా కృషి చేయాలి. ఇప్పుడు నెలకు ₹1,00,00,000 చిన్న జాబ్ చేసి అతన్ని సర్వీస్ మొత్తం చేస్తే 35 ఏళ్ళు చేస్తే ఆయన సర్వీస్ మొత్తం చేస్తే ఏమొస్తుంది డబ్బులు చెప్పండి. చివరికి వస్తున్న పెన్షన్ ఇదివరకు ఇప్పుడు పెన్షన్ కూడా రావట్లేదు. కొద్దిగా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే ఎడిపోతే ఎటు వస్తుంది, పిల్లలు పంచుకుంటే ఇది సరిపోతుంది. కానీ దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే 3 తరాలకు ఉపయోగపడేది. ఒక ఆస్తి కొనుక్కుంటాం, ఒక ఫ్లాట్ కొన్నాం, మీ నాన్న పొలం కొన్నాడు, ఇప్పుడు నీకు ఉంది, నీ పిల్లలు ఉంటుంది. అట్లా మన ఐడి మన పిల్లగాళ్ళకి మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సిస్టమ్ అనేది. అది మనకు తెలియకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ చేసే విధానం చెప్పాలి. ఆ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఒక టైం పెట్టాలి. 5 నిమిషాలు పెట్టి అటామీ మొబైల్ యాప్ అని పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలి, చేసుకోవాలి. అవి కూడా వీడియోలు ఉన్నాయి కొన్ని. వాసు గారి నుంచి జిఎస్టీ వాళ్ళు ఉన్నాయి. ఒకవేళ మనం చేసే దాంట్లో వీడియోలు కూడా మనం పంపించుకోవడం, వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఏ ఊళ్ళో ఉన్నా కానీ ఇట్లా చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇట్లా ఆర్డర్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ తెలియదు అన్నమాట. బరువు బాధ్యత అనేది సినిమా ఉంటుంది. కంచుకోట సినిమాలో ఎన్టీఆర్ రామారావు చిన్నపిల్లగాడు వాళ్ళ తండ్రి చిత్తూరు నాగయ్య ఇంకొక ఆయన ఉంటాడు. బాగా రాజ్యం అంతా పండుగ జరుగుతుంటుంది. వాళ్ళ తమ్ముడు రాకపోతే అని వాళ్ళ భార్యను అడుగుతారు, ఇదంతా బాగుంది అంటే ఏదైనా పరిధిగా లేకపోవడం ఆ డ్యాన్స్ చేసే చేతిలో మహారాజు అంటే పక్క వస్తుంది. బాధ్యత ఉంటే ఎప్పుడు మహారాజుకి బాధ్యత చెప్తున్నారు. అట్లా బాధ్యత తీసుకోవాలి. ఎవరి వాళ్ళు మనం ఈ అకాడమీ కాన్సెప్ట్ నేర్చుకొని మన కింద మనం టీమ్ వర్క్ నేర్పడానికి చేయడానికి ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ సేమ్ టైము ఒక దీంట్లో ఆఫర్లు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకున్న టైంలో కూడా మనం అనేది కొద్దిగా అవసరమైతే డబ్బులు 24 అవర్స్ 48 అవర్స్ ఇస్తాను. ఆ టైంలో మనం
బయట స్కూల్లో గేట్ కట్టుకొని కొట్టించుకున్నారు కానీ అవి ఉపయోగపడుతుంది. రీసెంట్ బ్రష్ ఆఫర్లు కానీ అంతకుముందు 2 సార్లు జనవరి 26 మన ప్రస్తుతానికి ఎంఐఎం 30 తారీఖు ఎంఐఎం ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ అనేది మామూలు విషయం కాదు మన అటామిక్. ఈ 2 ఆఫర్లో నుంచి ఇంకోటి బాబు గారు అంతకుముందు చెప్పినట్టు ఒక పక్కన మనకు 3 లక్షలు 3 లక్షల నుంచి 5 లక్షలు అయిపోయినప్పుడు మన పక్కన 1,30,000 ఉండాలి, 1,20,000 ఉండాలి, 1,50,000 ఉండాలి. మిగతాయి కూడా మనం అవసరమైన పెట్టుబడి బాధ్యత మనకు ప్రొడక్ట్ రాగానే మన ఇంట్లో ప్రొడక్ట్ ఉంటే ఆ బాధ్యత తెలుస్తుంది. అది ప్రొడక్ట్ ఎట్లా మారాలా, ఏం చేయాలని, ఎవరికైనా ఇవ్వాలన్నా దాన్ని ఎట్లా చేయాలి. అంతేగాని మనం రాత్రి పుస్తకంలో రాసేవాళ్ళు లేకపోతే రాజుగారు చెప్పే ప్రొడక్ట్ తీసుకుంటే మనకు తెలియదు బాధ్యత. నీకు తెలియదు, నాకు తెలియదు. ప్రొడక్ట్ కొనుక్కొని మన కాడ ఉంటే మన మ్యాచింగ్ వస్తుంది డబ్బులు. ఆ ప్రొడక్ట్ ఉంటే ఎవరు ఎట్ చేయాలో తెలుస్తుంది. ప్లస్ డౌన్ ఎక్కడో మార్కాపురం అతను వదిలేతను అతను వస్తాడు. అతను వచ్చి ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను, నాకు కావాలంటాడు. ఆయన వారం రోజులు నేను ఆగనంటాడు. అక్కడి నుంచి వచ్చిందాక ఇమ్మీడియట్గా కావాలంటాడు. అప్పుడు మీకు ఇంటికి పంపించేటట్టు కాదు ఎవరు. లేకపోతే అతను మీ ఇంటికి వస్తున్నాయి అర్ధరాత్రి 11 వచ్చినా నీకు ప్రొడక్ట్ ఇచ్చేట్టు ఉండాలి. లేదా ఎక్కడికి పోతాం మీటింగ్కి, అక్కడ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్ అడుగుతారు, డ్రెస్ పేస్ట్ అంటారు, ముందు టేస్ట్ చూడటానికో లేకపోతే ఇంకోటి మెంబర్ కూడా నేను ఆర్డర్ పెట్టుకుని నాకు ఇమ్మీడియట్ కావాలంటారు. అక్కడ కూడా మన కాడుకుని ఉంటే ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రొడక్ట్ అనేది ఎవరైతే సొంతంగా మెయింటైన్ చేస్తారో వాళ్ళు అనేది ఎవరైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ సంపాదించుకుంటారో, ఎవరైతే మన కింద టీంకు డబ్బులు కావాలని చూస్తారో వాళ్ళందరూ సక్సెస్ అవుతుంది ఇక్కడ. అంతేగా అన్ని పైన చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. ఏదో వేసినా ఆయన అమౌంట్ పోతున్నాం, ఆయన వేసి చుట్టూ రాజంగా మనకి ఎందుకు అనుకుంటే కుదరదు. మనం వాస్తవం అది. దాన్ని మీరు కొద్దిగా అపార్థం చేసుకోవద్దు. అంటే నేను చెప్పేది అనేది మిమ్మల్ని అర్థం అన్నట్టే అంటే నాతో సహా నేను మన మీటింగ్లో 9 మంది ప్రొడక్ట్ ఇచ్చారు. ఇవాళ ఉదయం 7 ప్రొడక్ట్ ఇచ్చారు. మన కాడికి ఉండబట్టి నేను మోసుకొని పోయి చేయబట్టి ఆ ప్రొడక్ట్ ఇచ్చి ఇదివరకు అప్పుడు ఎక్కువ మంది ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఫ్రీగా ఎవరికి ఇవ్వకుండా సింగిల్ బ్రష్ కూడా 115 రూపాయలు కొట్టి చేయొచ్చు. డిస్ట్రిబ్యూటర్ బ్రష్ 112 అంటే 12 కాదంటే 15 అని కూడా అతనే కొట్టింది. 15 ఫోన్కి వాళ్ళ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా అనేది దీంట్లో ఉంది. మార్కెట్ చాలా తక్కువ మంది తెలుసు అటామీ అనేది. మనకి జనాభా 140 కోట్లు మన భారతదేశ జనాభా. ఎక్కడెక్కడికి పోయినా కానీ ఏ గ్రూపుల్లో చేరినా ఎక్కడ చేరినా అనేది చాలా అవకాశం ఉంది. బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. మనందరూ తెలియకుండా దీంట్లోకి వచ్చినాం. చాలా అదృష్టవంతులు. దీని ముందు మనం ఎంటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే రేపు జూన్ 15కి మళ్ళీ ఇది వస్తే ప్రజెంటేషన్ సేల్స్ మాస్టర్ కొత్త వాళ్ళు సెమీ సేల్స్ మాస్టర్ ప్రమోషన్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది. దాని వల్ల ఉంటే డౌన్ అయిన వాళ్ళు సెమీ సేల్స్ మాస్టర్ పట్టడం మీరు మళ్ళీ సేల్స్ మాస్టర్ అవుతుంది. అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కేసు రాకపోయినా డబ్బులు పెట్టి పోవడానికైనా పోయి దాన్ని చేసుకోండి. అది కూడా ఉపయోగపడుతుంది. మనకి ఎంతో కొంత జనంలో పోతే ఢిల్లీ ఆఫీస్ మళ్ళీ చూసుకుంటే సంవత్సరానికి పోతారు, 2 సార్లు పోతుంటే ఎవరైతే పబ్లిక్ మీటింగ్లకి సెమినార్లకి సక్సెస్ సెమినార్లు పోతారో వాళ్ళే సక్సెస్ అవుతుంది. సక్సెస్ సెమినార్లు పోకుండా డబ్బులు లెక్కేసుకొని చేసుకుంటే డైమండ్ 4,000 టీం ఉన్నవాళ్ళు కూడా పక్కా పోతుంది. ఓవరాల్ మా గురువు గారు 7 సంవత్సరాల అనుభవం ఉన్న పక్కన పోయింది. ఒక ఆయనకి 3,500 టీం ఉంది. కంపెనీలో డబ్బులు దాదాపు 35 లక్షలు వచ్చినప్పుడు ఆయనకే అర్థం కాలేదు బిజినెస్. అది ఇందాక చెప్పా కదా నాకు 2 సంవత్సరాలు పట్టింది ఈ పాయింట్ తెలుసు. అట్నే ఇది కొత్త వాళ్ళకి ఏమంటే అర్థమైన సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పే పెద్ద డైమండ్ అయినానికి అర్థం కాలేదని చెప్పే కదా, అర్థం కాకనే పక్క పోయేది. దీనికి మనం ఏం చేసినా వదిలిపెట్టకుండా ఉండడం సక్సెస్ అవుతుంది. ఒక్కోసారి సంవత్సరం మన మీకు మాకు ఒక ఆయన ఇంక్రీడ్ మాస్టర్ హిందూ గారు, ఆయన ఫస్ట్ ఒక ర్యాంక్ రాగానే రాయల్ మాస్టర్ కానీ ఒక 6 నెలలు సంవత్సరం పక్క పోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి 62 లక్షలు చెక్ దిగొచ్చింది. ఇప్పుడు ఒకళ్ళకి 80 లక్షల నుంచి ₹1 కోటి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనం మీ ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చిన కొరియా అమ్మాయికి వాళ్ళ తండ్రి చనిపోయినా అమౌంట్ వచ్చేటట్టు సెట్ అయింది. అంటే 2వ తరగతి చూస్తున్నాం కూడా నేను అటామీ చేస్తున్నానని తెలియదు మీ ఫ్రెండ్స్కి చెప్పడానికి. వాళ్ళందరూ రాకపోవచ్చు, నిదానంగా వస్తారు. మనం ర్యాంక్ ఒకైనాకి వస్తారు. ఎక్కడ కూడా సిగ్గుపడి కాదు. నేను డ్రెస్ పట్టుకుంటుంది మనం తుమ్మల శ్రీనివాసరావు జేబులో పెట్టుకుని తిరుగుతుంది. అట్లా మనం కూడా ఏదో గుర్తింపు ఉండాలి. అటామీ అనేది అంత సిస్టమ్ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎడ్యుకేషన్ సెంటర్ లీడరు రాజు గారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. నేను థ్యాంక్ యూ.